యథావిధిగా మనుష్యుల మధ్య నివాసము చేసేటటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళిక యేసు క్రీస్తు అనేటటువంటి ఈ మర్మం. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములు ప్రభుత్వములు ప్రధానులు అధికారులు సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అంటే అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలెనని తండ్రి అభీష్టమాయను. ఇది ప్రణాళిక. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అని అంటే, నేను చచ్చిపోతాను పరలోకం పోతాను కాదు, అది మతం. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న మర్మం ఏమిటి అని అంటే, యూనిటీ ఆఫ్ హెవెన్స్ అండ్ ఎర్త్, భూమి ఆకాశముల కలయిక, అధికారములన్నీ తిరిగి ఆయన చేతిలోనికి రావటం, రాజ్యములన్నీ తిరిగి ఆయన రాజ్యముగా మారటం, శోధకుడి యొక్క మూతి పళ్ళు రాలగొట్టడం. అందరూ అనుకున్నారు, ఏంటి ఊగులాడెత్తున్నాడు పైన, నువ్వు కాపాడుకోలేవా అని ఒకడు అంటున్నాడు, నువ్వు దిగిరా అని ఒకడు అంటున్నాడు, ఒకడేమో పక్కన పొడిచి చచ్చిపోయాడో లేదో చూస్తున్నాడు. కానీ ఆయన అంత భయంకరమైనటువంటి శోధన, అంత భయంకరమైనటువంటి వయలెన్స్, మనిషి ఏర్పరచుకున్నటువంటి విగ్రహములు, మనిషి ఏర్పరచుకున్నటువంటి లోక మర్యాద. విగ్రహము అనంటే ఈ నేను ఉదయం మొదట్లో నేను చెప్పినట్లుగా నీరు పీల్చుకోనటువంటి రాయి, దానిని చక్కగా చెక్కినటువంటి శిల్పి, ఇది మాత్రమే కాదు. మనిషి చాలా చక్కగా ఏర్పరచుకున్నటువంటి కులం, చాలా జాగ్రత్తగా తయారు చేసుకున్నటువంటి మతం, చాలా పొదుపుతో సంపాదించుకునేటటువంటి ధనం, ఇలాంటి అనేక భావజాలాలు మనిషి పైన ఏలుతున్నాయి. ఈ భావజాలాల నుంచి విడిపించటం, మనిషిని మనిషితోనూ మనిషిని దేవునితోనూ కలపటం. ఈ క్రైస్తవ లోకంలో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారో చెబితే మీకు అసలు అర్థం కాదు. విగ్రహారాధన అని అంటే వెళ్ళి రాయి ముందో రప్ప ముందో తలంచటం కాదు, అవి బొమ్మలు. బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అని అంటే, ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది. కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన